జీవితంలో విజయాన్ని కాంక్షించేవాళ్ళు, జీవితంలో గెలవాలి అనుకున్న వాళ్ళకి నాటి నుండి నేటి వరకు దేవుని యొక్క వాక్యం. ఈరోజు మన ఇళ్లలో 4-5 గ్రంథాలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాలు చదువుతున్నారా? ఎందుకు ఓడిపోతున్నారు మీరు? ఊరక ఎందుకు జారిపోతున్నారు? ఎందుకు బలహీనలు అవుతున్నారు? ఎందుకు జీవితం జీవించడం అర్థం కావట్లేదు? ఎందుకు బ్రతుకు భారం అయిపోతుంది? ఊరికే లేచిన దగ్గర నుండి నిరాశలో, నిస్పృహలో, ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచించి. కారణం ఏంటో తెలుసా? ఇది మీరు చదవలేదు కాబట్టి, దీన్ని మీరు వాడలేదు కాబట్టి. ఇది చదివితే జీవితం మీకు అర్థమయ్యేది. దీన్ని చదవకుండా పక్కన పెట్టేశారు. దేవుడు ఎంత మంచివాడు చూడండి. ఈ గొప్ప గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అవుతున్నారా? మరి దావీదు అవసాన కాలం వృద్ధుడైపోతున్నాడు. కొన్ని రోజుల్లో దావీదు చనిపోతున్నాడు. కొడుకుని పిలిచి అన్నాడు, నేను లేను అని భయపడద్దు, నేను ఉన్నట్టే అనుకో. ఎలాగో తెలుసా? నాకు తోడుగా ఉన్న దేవుడు నీకు కూడా అని ఒక సూత్రం చెప్పాడు. ఇదిగో దేవుడు ఇచ్చిన వాక్యం, నా విజయ సూత్రం ఇదే. ఈ వాక్యాన్ని దివారాత్రాలు చదువు. ఈ వాక్య ప్రకారం నువ్వు జీవించినప్పుడు, నువ్వెక్కడ తిరిగినా, ఏ పని పూనుకున్నా వివేకము కలిగి నడుచుకుందావు. ఇది గెలుపు సూత్రం అని చెప్పాడు.